గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రొద్దుటూరు రాజుపాలెం మండలాల్లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడినందున తమ విజ్ఞప్తిని మన్నించి మైలవరం డ్యాం ద్వారా సకాలంలో మండలాల్లోని ఉపకాలువలకు సాగునీరు అందించిన జిల్లా కలెక్టర్ వి విజయరామరాజ్ కు సన్మానం చేశారు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అక్కడి రైతులు. ఈ సందర్భంగా రోడ్డు భవనాల శాఖ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ వైసీపీ రైతు పక్షపాత ప్రభుత్వమని, టీడీపీ రైతుల పట్ల ముసలి కన్నీరు కారుస్తోందని, గత 4.5 సంవత్సరాలుగా టీడీపీ నాయకులకు రైతులు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. వర్షాభావ పరిస్థితులు నెలకొన్న రాజోలి ఆనకట్ట వద్ద మిగులు జలాలు రైతులకు అందించి అవి సరిపడకపోతే తమ విజ్ఞప్తి మేరకు జిల్లా కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మైలవరం డ్యాం నుండి 4 ఉపకాలువలకు సాగునీరు అందించి రైతులకు ఆదుకున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పొద్దుటూరు రాజపాలెం మండలానికి చెందిన దాదాపు 500 మంది రైతులు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని రైతు కుటుంబాల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మేమందరం కూడా జిల్లా కలెక్టర్ గారిని ఈరోజు కలిసి మా వైపు నుంచి వారికి గౌరవాన్ని, కృతజ్ఞతలను తెలియజేయాలని చెప్పి కడప కలెక్టర్ ఆఫీస్ పోతూ ఉన్నాం. అందుకు కారణం ఈ సంవత్సరం వర్షాలు పూర్తిగా లేకపోవడం వలన, పైన కూడా వర్షాలు పూర్తిగా లేకపోవడం వలన రాజుపాలెం మండల, ప్రొద్దుటూరు మండల రైతులకు పూర్తిగా పంటలకు సంబంధించిన సాగునీటికి సంబంధించి తీవ్రమైనటువంటి ఇబ్బంది ఎదురైంది. ఆ సందర్భంలో రాజోలి ఆనకట్ట దగ్గర కూడా అంతంత మాత్రమే నీళ్లు ఉండడం చేత అందులో ఉండే నీళ్లను రైతులకు వదలడం జరిగింది. ఆ నీళ్ళు అయిపోయిన తర్వాత ఇంకా నీళ్లు సాగునీరు అవసరమైన సందర్భంలో వర్షాలు లేక, రాజోలిలో నీళ్లు లేక రైతులు ఇబ్బంది పడే పరిస్థితుల్లో రైతుల పక్షాన నేను జిల్లా కలెక్టర్ గారిని కలిసి మైలవరం డ్యాము నుంచి ఉపకాలువలకు నీళ్లు వదలగలిగితే తప్పనిసరిగా రాజుపాలెం మండలంలోని రైతులకు మేలు జరుగుతుంది, బలహీనపడే పంటలను సారవంతంగా బలమైనటువంటి పంటలుగా తయారు చేసుకోవచ్చు. కాబట్టి గతంలో ఎప్పుడు లేకపోయినప్పటికీ ఈసారి గండికోటలో నీళ్లు నిల్వ ఉన్నాయి కాబట్టి, మైలవరంలో నీళ్లు ఉన్నాయి కాబట్టి మైలవరం నుంచి నీళ్లు వదలండి. వెలవలి బ్రాంచ్ కెనాల్కి కానీ, టంగుటూరు బ్రాంచ్ కెనాల్కి కానీ, పెద్దశెట్టిపల్లి బ్రాంచ్ కెనాల్కి కానీ, గోపవరం బ్రాంచ్ కెనాల్ కానీ, ఈ 4 ఉపకాలువలకు మీరు మైలవరం నుంచి నీళ్లుగా అనుసంధానం చేయగలిగితే మా రైతులకు మేలు జరుగుతుందని చెప్పి ఆయన మేము విజ్ఞప్తి చేసిన నేను. నా విజ్ఞప్తిని మన్నించినటువంటి జిల్లా కలెక్టర్ గారు రైతుల పక్షపాతం వహించే ఈ ప్రభుత్వానికి అనుకూలంగా జిల్లా కలెక్టర్ గారి పెద్ద మనసుతో గతంలో మునిపెన్నడూ లేని విధంగా మైలవరం నుంచి ఉపకాలువలకు నీళ్లు వదిలిన దాఖలాలు చరిత్రలో ఎప్పుడూ లేదు. ఇదే మొదటిసారి. మా రైతులు కూడా చెప్తా ఉన్నారు. నీళ్లు వదిలించినాడు ఆయన. నీళ్లు వదలడమే కాకుండా వరదరాజిరెడ్డి గారి నాయకత్వంలో, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గత 15 సంవత్సరాలుగా, 20 సంవత్సరాలుగా టంగుటూరు బ్రాంచ్ కెనాల్ కానీ, వెలవలి బ్రాంచ్ కెనాల్ కానీ, శెట్టిపల్లె బ్రాంచ్ కెనాల్ కానీ, గోపవరం కానీ ఏ రోజు పూడికతీత పనులు చేయలే. 15 సంవత్సరాల నుంచి రైతులు చెప్తున్నారు, అధికారులు చెప్తున్నారు. అందులో ఉండే కంప, చెట్లు, జమ్ము, పూడిక ఎప్పుడు చేయలే. ఈ పనులు చేయకపోవడం వల్ల, పూడికతీత పనులు చేయకపోవడం వలన నీళ్లు వదిలినా కూడా అరకొరక మాత్రమే చివరి దశకు చేరుకునే పరిస్థితి. వేగంగా రావాల్సిన నీళ్లు చాలా ఆలస్యంగా రావడం, అన్ని నీళ్లు రావాల్సిన సందర్భంలో కొన్ని నీళ్లు మాత్రమే రావడం, అందరికీ అన్ని పంటలకు అందాల్సిన నీళ్లు ప్రారంభంలో ఉండే కొందరికి కొన్ని నీళ్లు మాత్రమే అందడం. ఇది చాలా నష్టం. అంటే నీళ్లు లేక అందరూ అల్లాడుతూ ఉంటే నీళ్లు ఉండే పరిస్థితుల్లో కూడా పూడికతీత పనులు చేయకపోవడం వలన రైతులకు నీళ్లు అందలేదంటే ఇంకా పాలకులు తలదీసి మొలలో పెట్టుకోవాలా, సిగ్గుపడాలా. ఒక కాలువ పూడిక తీయాలంటే 15 లక్షలు అవుతుంది, 4 కాలువలు తీసినా 60 లక్షలు అవుతుంది. సంవత్సరానికి ఒకసారి, 2 నెలలకు ఒకసారి కాలువ పూడిక తీత పనులు 60 లక్షలు పెట్టి చేయలేనప్పుడు ఎందుకు వీళ్ళకు పార్టీ అధికారంలోకి రావాలి? ఈ పాలకులు, తెలుగుదేశం పార్టీ ఎందుకు వరదరా